హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను మీకు ఒక అద్భుతమైన మంత్ర గురించి చెప్తానన్నమాట. జాబ్ మేనిఫెస్టేషన్ మంత్ర. మీరు ఎన్నో సంవత్సరాల నుంచి, ఎన్నో నెలల నుంచి ఉద్యోగం కోసం తిప్పలు పడుతున్నా, ఎన్ని తిప్పలు పడుతున్నా కూడా ఉద్యోగం రాకపోయినా ఈ పవర్ఫుల్ మంత్రాన్ని 108 సార్లు 21 రోజులు మీరు ఈ మంత్రాన్ని చాంట్ చేయగలిగితే, అలాగే నేను వీడియో కూడా పెడతాను 108 సార్లు ఈ మంత్రాన్ని. మీరు ఈ మంత్రాన్ని వింటూ ఉన్నా సరిపోతుంది. ఇలా 21 రోజులు చెయ్యండి, నమ్మకంతో చెయ్యండి. మీకు ఖచ్చితంగా మీరు కోరుకున్న ఉద్యోగం తప్పకుండా లభిస్తుంది. ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ మంత్ర చాంట్ చేయడం వల్ల, అంటే జపించడం వల్ల, నమ్మకంతో జపించడం వల్ల ఎంతో మందికి ఉద్యోగాలు వచ్చినాయి. ఎంతో మంది లైఫ్ సెటిల్ అయింది. వాళ్ళందరినీ చూసి నేను ఇప్పుడు ఈ మంత్రాన్ని మీకోసం వీడియో రూపంలో చేస్తున్నాను అన్నమాట. ఒక 2 రోజులు 3 రోజులు చేసేసి మళ్ళీ నిరుత్సాహం తెచ్చేసుకుని మళ్ళీ గివ్ అప్ చేయకుండా 21 రోజులు ఈ మంత్రాన్ని మీరు జపిస్తూ ఉంటే, 108 సార్లు రోజుకి జపించడం లేదా నేను పెట్టే వీడియోని వినడం చేస్తే కనుక ఖచ్చితంగా మీకు జాబ్ అనేది ఖచ్చితంగా వస్తుంది. మీరే గమనించవచ్చు, ఇంతకు ముందు మీకు కనీసం జాబ్ ఆఫర్లు కూడా రాకపోవచ్చు. అలాంటిది ఈ మంత్రాన్ని మీరు స్టార్ట్ చేయడం వల్ల, చాంటింగ్ చేయడం, నమ్మకంతో చాంట్ చేయడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మీకు రకరకాల జాబ్ ఆఫర్స్ వస్తూ ఉంటాయి. మీరు గమనించవచ్చు, మీ లైఫ్ లో ఎలాంటి చేంజ్ వస్తుందో కూడా మీరు గమనించవచ్చు అన్నమాట. అంత పవర్ఫుల్ మంత్ర. ఈ మంత్రాన్ని 21 రోజుల పాటు చాంట్ చేయొచ్చు, లేదా టైం లేదు మేము చాంట్ చేయలేం అనుకున్నప్పుడు మీరు ఏం చేయాలంటే, రాత్రి పడుకోబోయే ముందు ఈ వీడియోని, ఈ మంత్రాన్ని పెట్టేసుకుని వింటూ కూడా నిద్రపోవచ్చు. ఇలా చేసినా కూడా మీకు ఫలితం ఉంటుంది. మంత్రం చాంట్ చేసినంతసేపు కూడా మీ మనసులో మీ కోరిక నెరవేరిపోయినట్లుగా, మీ కోరిక మీద మీ ఫోకస్ ఉండాలి. సో నమ్మకంతో చాంట్ చేయాలి. నమ్మకం లేకుండా మాత్రం ఏదో ప్రయత్నిస్తున్నాను, ఏదో ట్రై చేస్తాను, ఒక ట్రైల్ వేసి చూద్దాం అనే ఆలోచనతో మాత్రం చెయ్యొద్దు. ఎందుకంటే ఇది దేవుడికి సంబంధించింది కాబట్టి మీరు ఏదో ట్రైల్ వేద్దాం, వస్తుందో లేదో చూద్దాం అనే ఆలోచన వద్దు. తప్పకుండా నమ్మకంతో 21 రోజులు ఖచ్చితంగా చేసి చూడండి. మీ జీవితంలో వచ్చే మార్పుని మీరే గమనిస్తారు. అయితే ఏం చేయాలంటే చూడండి, ఇది గణేష మంత్ర అన్నమాట, అంటే విఘ్నేశ్వరుని మంత్ర. అయితే ఈ మంత్ర చాంటింగ్ స్టార్ట్ చేసే ముందు అందరూ ఈ పని చేయండి. ఏంటంటే ఒక తెల్లని క్లాత్ తీసుకోండి. మీ ఇంట్లో ఉన్నది ఏదైనా ఒక తెల్లని క్లాత్ తీసుకుని అందులో అందరికీ ఉపయోగపడేలా చెప్తున్నాను నేను. మీరు అందులో 11 రూపాయలు లేదా 21 రూపాయలు లేదా 108 రూపాయలు, 51 రూపీస్ ఏదైనా పెట్టుకోవచ్చు. కాకపోతే అందరూ చేయగలిగేది 11 రూపాయలు పెట్టుకోవచ్చు కాబట్టి 11 రూపాయలు పెట్టండి. అందులో పెట్టి ముడి వేయండి. ముడి వేసేటప్పుడు ఏమనుకోవాలంటే, నా కోరిక తీరినట్లయితే, నా కోరిక తీరిన తర్వాత నేను ఇందులో పెట్టిన 11 రూపాయలని నేను వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తాను, వేరే వాళ్ళ కోసం నేను ఈ 11 రూపాయల్ని సహాయం చేస్తాను అని మనసులో ఇంటెన్షన్ పెట్టుకుని, మీకు జాబ్ వచ్చేసినట్టు, మీ జాబే కావచ్చు, ఏ కోరికైనా కావచ్చు, అది అయిపోయినట్లుగా విజువలైజ్ చేసుకోండి. విజువలైజ్ చేసుకొని ముడి వేయండి. ఇది పవర్ఫుల్ నాట్ టెక్నిక్ అన్నమాట. ముడిని నాట్ అంటాం మనం. సో పవర్ఫుల్ నాట్ టెక్నిక్ అన్నమాట. ఇలా ముడి వేస్తూ మీరు ఈ ఇంటెన్షన్ పెట్టుకుని విజువలైజేషన్ చేయండి. నేను ఈ 11 రూపాయల్ని నా కోరిక తీరిన వెంటనే ఎవరికైనా హెల్ప్ చేస్తాను అని చెప్పేసి మీ కోరిక నెరవేరినట్లు విజువలైజ్ చేసుకోండి. విజువలైజ్ చేసుకుని తర్వాత ఈ మూటని ఏం చేయాలి అంటే, ఎక్కడో చోట, ఏదో ఒక బీరువాలోనో కబోర్డ్లోనో ఎక్కడో చోట, మీరు పీరియడ్స్ టైంలో టచ్ చేయని ప్లేస్ లో ఎక్కడో చోట పెట్టేసుకోండి. పెట్టేయండి. మళ్ళీ దాన్ని తీయక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు. పెట్టేసి ప్రతిరోజు 108 సార్లు మీరు 21 రోజుల పాటు ఈ మంత్రాన్ని చాంట్ చేయండి. ఓం గం గౌ గణపతయే విఘ్న వినాశినే స్వాహ. 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 ఓం గం గౌ గణపతయే విఘ్న వినాశినే స్వాహ.